ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. నూజివీడు, తిరువూరు, కైకలూరు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అకాల వర్షంతో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. విజయవాడ నగరంలోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండవేడితో ఇబ్బంది పడుతున్న నగరవాసులు ఈ వర్షంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం మారిపోవడంతో మధ్యాహ్నం సమయంలోనే చీకట్లు కమ్ముకున్నాయి. గాలి దుమారం రేగింది. హోరు గాలికి పెద్ద పెద్ద చెట్లు కూడా ఊగిపోయాయి. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఇక ఏలూరు జిల్లాలో కూడా అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. ఏలూరు సిటీతో పాటు కైకలూరు, కలిదిండి, ఆచంట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఏలూరు సిటీలోని కొన్ని ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆచంటలో ఈదురుగాలులకు అనేక వస్తువులు కొట్టుకుపోయాయి. ఈ రోజు ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. మండిపోతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనానికి వర్షంతో కాస్త ఉపశమనం లభించినట్టుగా అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. రహదారులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లేంతగా చీకట్లు కమ్ముకున్నాయి. కాలనీల్లో నుంచి పారిన వర్షపు నీటిలో బైకులు కూడా కొట్టుకుపోయాయి. ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో సేద తీరారు. ఇది నేను ఎక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయంగా మారిపోయాయి. రోడ్లన్నీ కూడా అక్కడ చెరువులను తలపిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లేంతగా అక్కడ చీకట్లు కమ్ముకున్నాయి. కాలనీల్లో నుంచి పారిన వర్షపు నీటిలో అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎండ తీవ్రత అలాగే ఉక్కపోతతో ఇప్పటి వరకు అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కొంత సేద తీరారనే చెప్పుకోవాలి. ఏలూరు జిల్లా పోలవరం మండలంలో భారీ వర్షం కురిసింది. ఎండకు ఆరబెట్టుకున్న వరి, ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటంతా కూడా వర్షపు నీటిలో తడిసిపోయింది. మైకా కవర్లు కప్పి పంటలు రక్షించుకుంటున్నారు రైతులు.
ఇక ఇటు హైదరాబాద్ లో పరిస్థితి చూద్దాం. హైదరాబాద్ లో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, ఖైరతాబాద్ జోన్ల పరిధిలో వర్షం పడుతోంది. ఇక గచ్చిబౌలి, పటాన్చెరు, చందానగర్, జూబ్లీహిల్స్ లో కూడా వర్షం పడుతోంది. సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడు నిప్పులు కురిపించాడు. అంతలోనే ఆకాశం ఒక్కసారిగా మబ్బులమయమైపోయింది. నల్లటి మేఘాలు కమ్మేసి వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో భారీ వర్షం కురుస్తోంది.